మహిళలు అమ్మాయిలకు ఫ్రీ బస్సు పథకంతో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పడానికి ప్రభుత్వం కొత్త దారులు వెతుక్కుంటుంది. యాప్ ద్వారా యూరియా బుకింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో యూరియా కార్డుతో కొత్త నాటకానికి తెరతీసింది రేవంత్ సర్కారు. కార్డు లేకపోతే యూరియా పంపిణీ లేదంటూ సిద్దిపేట కలెక్టర్ హుకుం జారీ చేశారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత యూరియా కార్డులు సిద్దిపేటలో, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్డు కోసం మళ్లీ ఆధార్ కార్డు, పాస్బుక్తో రావాలని రైతులకు సూచించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం ఇన్ని తిప్పలు ఏంటని అన్నదాతలు కన్నెర చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిన్ రెడ్డి అందిస్తారు. లివిన్ రెడ్డి, చెప్పండి, రాష్ట్రంలో యూరియా కొరతతో రైతుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉంది? వాళ్ళ రాష్ట్ర రైతాంగం గత 2 సీజన్లను పోల్చుకుంటే యూరియా కొరత తీవ్రంగా వేధిస్తుంది. రైతాంగానికి తీవ్ర కష్టాలను తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ గత వానాకాలం సీజన్ లో ఇదే పరిస్థితి ఉంది. రోజుల కొద్ది క్యూ లైన్ లో నిల్చొని చివరికి యూరియా బస్తాలు దొరకక అక్కడే చనిపోయిన పరిస్థితి గత వానాకాలం సీజన్ లో చూసాం. ఇవాళ మళ్ళీ యాసంగి సీజన్కి వచ్చేసరికి కూడా అదే పరిస్థితి దాపురించింది. ఇవాళ ఎక్కడ చూసినా యూరియా కొరతతో సతమతమవుతున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. యాప్ ద్వారా యూరియాను అందించాలి అని చెప్పేసి తీసుకొచ్చింది. ఆ యాప్ యూరియా షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడ ఉంటుందని చెప్పేసి రైతులు ఆగ్రహించడం, ఇవాళ పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నట్లు ప్రధాన వార్తాపత్రికలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడంతో ఇవాళ పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా క్యూ లైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళ ఇంత తీవ్రమైన ఎముకలు కొరికే చలిలో సైతం యూరియా కోసం అర్ధరాత్రి నుంచే బారులు తీరిన విజువల్స్ వాళ్ళ పెద్ద ఎత్తున కనిపించడంతో మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది యూరియా కార్డు అంటూ మళ్ళొక్క కొత్త కార్డులను తీసుకొచ్చి ఆ కార్డులు ఇచ్చి ఆ కార్డుల ద్వారా యూరియా అందిస్తామని చెప్పేసి తీసుకొచ్చింది. ఇది సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తున్నట్లు ఇవాళ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా యూరియా కార్డు, దానికి మళ్ళీ ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్లు ఇవ్వాలంటే గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కో వ్యక్తి దాదాపు 10ల సంఖ్యలో ఇవాళ ఆధార్ కార్డులు ఇచ్చిన దుస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇవాళ కొత్తగా ఆధార్ కార్డులు అంటే ఈ యూరియా కార్డు తీసుకోవడానికి కూడా క్యూ లైన్లు కట్టాల్సిన దుస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దాపించింది. యూరియా కార్డు ఉంటేనే యూరియా చేయమని చెప్పేసి ఇవాళ సిద్దిపేట కలెక్టర్ హుకుం జారీ చేయడంతో మళ్ళీ యూరియా కష్టాలు మొదటికొచ్చినాయి. అంటే షాపులలో లేదు, యాప్లలో లేదు, మళ్ళీ కొత్తగా కార్డులు తీసుకొచ్చి ఒక కట్టుకథకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కట్టుకథ అల్లే ప్రయత్నం చేసింది. ఇవాళ రైతులు కూడా మళ్ళీ అరిగోసపడుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు కూడా సందర్భంగా చెప్తున్నారు. అంటే పూర్తిగా రైతాంగానికి రైతాంగం పైన ప్రేమ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థితికి తీసుకొచ్చింది. వాళ్ళ యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతుంటే రైతులతోటే ఇవాళ కుట్రలు పడుతుంది, రైతాంగానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే రైతులను ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. రైతు పూర్తిగా సంక్షోభంలో నెట్టబడింది. వాళ్ళ రైతాంగం అంతా కూడా పూర్తిగా అరిగోసపడుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. సిద్దిపేటలో ఇలా ఏదైతే యూరియా కార్డులు అంటే పాస్బుక్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, అది తీసుకపోతే యూరియా ఇవ్వచ్చు. మళ్ళీ కొత్తగా ఈ యూరియా కార్డు ఏంటంటూ కూడా వాళ్ళ మండిపడుతున్నారు. అంటే యాప్లో లేదు, షాప్లో లేదు, వాళ్ళ యూరియా కార్డుని కొత్త నాటకానికి తెరదీశారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో యూరియా నిల్వలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సకాలంలో యూరియా నిల్వలు చేసి రైతాంగానికి మేలు చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతాన ఉండాలి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇవాళ పెత్తందారులకు వారికి అనుకూల ఉన్నవి మాత్రమే ఇవాళ చేసుకుంటున్నారు. రైతాంగాన్నంతా కూడా సంక్షోభంలో నెట్టబడుతున్నారంటూ కూడా ఇవాళ రైతులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇవాళ ఏదైతే యూరియా కార్డులను తీసుకొచ్చారో అది విరమించుకొని రైతులకు అన్ని యూరియా షాపులలో కావచ్చు, రైతాంగానికి అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, పిఎస్సిఎస్ లో యూరియాను అందుబాటులో ఉంచాలి. ఉన్నప్పుడే రైతాంగానికి మేలు జరుగుతున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతాంగ సమస్యలకు శ్రీకారం చుట్టాల్సిన ఈ ప్రభుత్వం మరిన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టకుంటే సరిపోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇవాళ మొన్న యాప్ అన్నది ఇవాళ మళ్ళీ కొత్తగా యూరియా కార్డు ఏంటంటూ కూడా ఇవాళ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా మండిపడుతున్నారు. భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని, అంటే యూరియాను ఇవ్వలేక కొత్త దారులు ఎదుగుతుంది ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనంగా. యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ షాపుల్లో లేదు యూరియా, యాపుల్లో లేదు, మళ్ళా కొత్తగా కార్డు అంటూ కొత్త దుకాణానికి తెరదీసిందంటూ కూడా వాళ్ళ మండిపడుతున్న పరిస్థితి నడుస్తుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఈ రైతాంగం పట్ల అని కూడా
స్పష్టంగా Right. అర్థమవుతుంది వెంకట్. రైట్ విల్ రెడ్డి, థ్యాంక్ యూ.